సువర్ణనగరం ఒకప్పుడు బంగారంలా వెలిగే రాజ్యం. కాని ఇప్పుడు ఆ రాజ్యంలో ఆకలి రాజ్యమేలుతోంది. ఒక వింత వ్యాధి పంటలన్నింటినీ నాశనం చేసింది. ఆ రాజ్యాన్ని ఏలే రాజు తన ఖజానాలోని ధాన్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా కోటలో దాచిపెట్టాడు. అదే నగరంలో అనన్య అనే ఒక అనాథ బాలిక ఉండేది. ఆమెకు ఆస్తిపాస్తులు లేకపోయినా తెలివితేటలకు దయగల మనసుకు కొదవలేదు. ఒకరోజు ఆకలితో నకనకలాడుతూ ఒక పాడుబడిన గుడి దగ్గరకు చేరింది. అక్కడ మట్టిలో కూరుకుపోయిన ఒక చిన్న కంచుకుండ ఆమెకు కనిపించింది. ఆమె దాన్ని తాకగానే ఆ కుండ నుండి ఒక ప్రతిధ్వనించే స్వరం వినిపించింది. నేను అక్షయ పాత్రను. నా మెదడుకు మేత పెట్టగలవారి ఆకలిని నేను తీరుస్తాను. నా చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ ఆకలికి నేను జవాబుస్తాను అంది ఆ కుండ. ఆకలితో ఉన్న అనన్య ముందు కుండ తని మొదటి చిక్కు ప్రశ్నను వేసింది. నాకు నగరాలుంటాయి కాని ఇల్లు ఉండవు. పర్వతాలుంటాయి కాని చెట్లు ఉండవు. నీళ్లు ఉంటాయి కాని చేపలుండవు. చెప్పచూద్దాం నేనెవర్ని? అనన్య ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె కళ్ళు మెరిశాయి. పటం అని సమాధానమిచ్చింది. వెంటనే ఆ కుండ ప్రకాశవంతంగా వెలిగి ఆమెకు కడుపు నిండా భోజనాన్నిచ్చింది. కాని ఆ భోజనం కింద ఒక పురాతన పటం ఉంది. అది నిధికి దారి చూపే పటం కాదు, రాజ్యం కింద ప్రవహించే భూగర్భ నదుల దారిని చూపే పటం. ఆ పటం సహాయంలో అనన్య ప్రజల దాహాన్ని తీర్చింది. కాని పంటల పండని భూమిని ఏం చేయాలి? ఆమె మళ్లీ కుండ దగ్గరికి వెళ్ళింది. ఈసారి కుండ మరో చిక్కు ప్రశ్న వేసింది. ఎవరూ చూడని వేళ్ళు నాకు ఉంటాయి. చెట్లన్నిటికన్నా పొడుగ్గా ఉంటాను. నేను ఎప్పటికీ పైకి పెరగను. కాని ఆకాశాన్ని అందుకోవాలని చూస్తుంటాను. నేనెవర్ని? అనన్య ఆలోచనలో పడింది. అది మొక్క కాదు, జంతువు కాదు. ఆమె చూపు దూరంగా ఉన్న శిఖరం మీద పడింది. పర్వతం అని గట్టిగా చెప్పింది. సమాధానం సరైనదే. ఈసారి కుండలోంచి ఆహారం రాలేదు. వేల కొద్దీ మెరుస్తున్న విత్తనాలు వచ్చాయి. ఎలాంటి భూమిలో అయినా పెరగ్గల మాయా విత్తనాలవి. ఈ అద్భుతాలు చూసిన రాజుగారి గూఢచారులు అనన్యను, ఆ కుండను బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. ఆ మాయా కుండ నాది అని రాజు గర్జించాడు. కాని కుండ గొంతు సింహగర్జంలా మారింది. నన్ను నిజమైన నాయకుడు మాత్రమే ఆదేశించగలడు. నా చివరి చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పిన వారే ఈ రాజ్య భవిష్యత్తును నిర్ణయిస్తారు అని ప్రకటించింది. ఆఖరి చిక్కు ప్రశ్నేది. నాకు బరువు ఉండదు, కాని పెద్ద ఓడినైనా ముంచగలను. నాకు నాలుక లేదు, కానీ సైన్యాన్ని ఉత్తేజపరచగలను. హృదయాన్ని ముక్కలు చేయగలను. నేను నీ దగ్గర ఉన్నప్పుడు పంచుకోవాలనిపిస్తుంది. పంచినప్పుడు నువ్వు నన్ను కోల్పోవు. చెప్పచూద్దాం నేనెవర్ని? కబాతిపరుడైన రాజు, బంగారం, అధికారం, నా కిరీటం అని అరిచాడు. అన్నీ తప్పు సమాధానాలే. అనన్య రాజువైపు కాదు, ఆకలితో ఉన్న సైనికుల ముఖంలోకి చూసింది. ఆమెకు సమాధానం తెలిసింది. కథ అని ఆమె చెప్పినప్పుడు రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె సమాధానం సరైనదే. ఆ కుండ ఒక ప్రకాశవంతమైన కాంతిని వెదజది కోటగోడల మీద ఒక కథను చూపించింది. తన సంపదను పంచుకున్న ఒక రాజు కథ, దాచుకున్న మరో రాజు కథ. ఆ కథను చూసిన రాజు కళ్ళు తెరుచుకున్నాయి. తన తప్పు తెలుసుకుని ధాన్యాగారాలను ప్రజల కోసం తెరిపించాడు. ఆ రోజు నుండి అనన్య యువరాణి కాలేదు, అంతకంటే గొప్ప నాయకురాలైంది. నిజమైన నాయకత్వం సంపదను దాచుకోవడంలో కాదు, ప్రజల కథను, వారి భవిష్యత్తును కాపాడటంలోనే ఉంటుందని రాజు, ప్రజలు గ్రహించారు.